హాయ్ అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. వజ్రాల వేట 7వ భాగంలో ఉన్నాము. ముందు భాగంలో జరిగినది హేరీ గ్రిఫిన్ వజ్రాలు అమ్మడానికని టాకామోరీ దగ్గరికి వెళ్తే అతను తన వజ్రాలకి తను డబ్బు ఇవ్వను అంటాడు. ఆ వజ్రాలు తెచ్చిస్తే హేరీని పోలీసులకు అప్పగించకుండా ఉంటానని చెప్తాడు. ఇక్కడ బోర్గ్ హేరీ గ్రీన్ గురించి కనుక్కొని హేరీ గ్రిఫినే హేరీ గ్రీన్ అని మారువేషం వేసుకున్నాడని తెలుసుకుంటాడు బోర్గ్ హేరీ గ్రిఫిన్ ఆఫీస్కు వెళ్ళి. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. న్యూయార్క్లోని మోడల్స్ హోటల్లో జో డాడ్జ్ డిటెక్టివ్గా పనిచేస్తున్నాడు. అతనికి గుర్రపందాలంటే మహాపిచ్చి. గత వారంలో అతనికి బాగా నష్టం వచ్చింది. అతడు డబ్బు పెట్టిన గుర్రాలు ఓడిపోయాయి. అందువలన ఆ మధ్యాహ్నం పరిగెత్తే గుర్రాల్లో సరైన వాటిని తను ఎన్నుకోవాలి. లేకపోతే అతని ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుంది. తను ఈసారి పందెం కాసిన గుర్రాలు నెగ్గకపోతే అతడు చిక్కుల్లో ఇరుక్కుపోతాడు. చెమట కారుస్తూ అతడు రేసింగ్ పుస్తకాన్ని శ్రద్ధతో చూస్తున్నాడు. రిసెప్షన్ హాల్కి సమీపంలో ఉన్న అతడి గదిలో జో డాడ్జ్ కూర్చుని ఉన్నాడు. అతని ఆఫీసు గది చిన్నది. సిగరెట్ పొగ మబ్బుల్లా గదిలో వ్యాపిస్తోంది. అతడి టేబుల్ మీదున్న యాస్ట్రే నిండా సిగరెట్ పీకలున్నాయి. తనకు తెలియకుండానే అతడు సిగరెట్లు ఊది యాస్ట్రేలో పడేస్తున్నాడు. గుర్రాల వివరాల్లో నిమగ్నుడైన అతడు గదిలోకి బోర్గ్ రావడం గుర్తించలేదు. బోర్గ్ మెల్లగా దగ్గడం విని డాడ్జ్ అతడి వైపు తిరిగి చూశాడు. బోర్గ్ని కోపంగా చూశాడతను. బోర్గ్ ముఖాన్ని చూడగానే అతడికి కోపం హెచ్చింది. ఏం కావాలి నీకు? నేను బిజీగా ఉన్నానని తెలియడం లేదు అరిచాడతను. నేను గుడ్డివాడిని కాన్లే అని కుర్చీని టేబుల్ దగ్గరకు లాక్కొని బోర్గ్ కూర్చున్నాడు. నీవు నెగ్గాలని ఆశిస్తే రెడ్ అడ్మిరల్ మీద డబ్బు పెట్టు. తతిమా గుర్రాలు సగం దూరం వెళ్లే ముందే అది విన్నింగ్ పోస్ట్ దగ్గర ఉంటుంది అన్నాడు బోర్గ్. రెడ్ అడ్మిరల్ నెగ్గుతుందని ఎవరంటున్నారు అన్నాడు డాడ్జ్. నేనంటున్నాను అని బోర్గ్ జేబులోంచి నలిగిన ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించాడు. జో డాడ్జ్ అతని వంక ఆశ్చర్యంగా చూశాడు. 2 నెలల క్రితం శాండియాగోలో ఆ గుర్రం పరిగెత్తడం నేను చూశాను. జాకీ దాన్ని లాగి ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు. అయినా అది 2వ ప్లేస్ను పొందింది. డబ్బు చేసుకోవాలనే కోరిక నీకు లేకపోతే నా మాట వినకు. నువ్వు ఏ గుర్రం మీద పెట్టినా ఐ డోంట్ కేర్ అన్నాడు బోర్గ్. కుర్చీని కొంచెం వెనక్కు తోసుకొని డాడ్జ్ అతడి వైపు చూశాడు. 10 రేసుల్లో వరుసగా ఓడిపోయాను. ఉన్న కాస్త డబ్బును తగిలేసుకోలేను అన్నాడు. పరిగెడుతుండగా 2 కాళ్ళు విరిగినా ఆ గుర్రం నెగ్గుతుంది. నీ డబ్బు పోతుందని నువ్వు భయపడితే అదేమీ పోకుండా నేను నీకు సహాయపడగలను అన్నాడు. తన ముందున్న రేసు పుస్తకాన్ని జో డాడ్జ్ మూసేశాడు. నువ్వెవరు? నీకేం కావాలి అన్నాడతను. అతడి కళ్ళు బోర్గ్ ముఖాన్ని అన్వేషిస్తున్నాయి. బోర్గ్ తన కార్డును తీసి అతడికిచ్చాడు. డాడ్జ్ దానివైపు తీక్షణంగా చూశాడు. ఎలర్ట్ ఎంక్వైరీ ఏజెన్సీ. ఈ పేరు నేనెన్నడూ వినలేదు అన్నాడు డాడ్జ్. మా కంపెనీ లాస్ ఏంజల్స్లో ఉంది. నేనొక కేసు మీద ఇక్కడికి వచ్చాను. ఎంత డబ్బు ఖర్చు చేసినా చేయొచ్చు. మనకెంత కావాల్సినా నా ఎక్స్పెన్స్ అకౌంట్లోంచి పిండుకొని గుటకలేస్తూ తాగేయచ్చు. నీ నుంచి నాకు కొంత సమాచారం కావాలి. నీకు వెంటనే నేను డబ్బిస్తాను అన్నాడు బోర్గ్. డాడ్జ్ ముందుకు వంగాడు. దేని గురించి సమాధానం కావాలి? గ్రిఫిన్ అనే పేరుతో ఒక మొగాడు ఆడది ఇక్కడ గది తీసుకుని ఉండాలి. డాడ్జ్ కాసేపు ఆలోచించి తలూపాడు. ఆ పేరుతో ఇక్కడెవరూ లేరు. హేరీ గ్లోరీల ఫోటోలను బోర్గ్ టేబుల్ మీద పడేశాడు. ఈ ఫోటోలు చూడు, వాళ్ళు ఇక్కడ ఉన్నారా? డాడ్జ్ ఫోటోలను పరీక్షగా చూశాడు. ఉంటే ఉండొచ్చు, నాకేమొస్తుంది అన్నాడు. $25, కానీ నువ్వు దాన్ని సంపాదించాలి. జో డాడ్జ్ ఆలోచించసాగాడు. ఈ సమయంలో $25 అతడికి ఎంతైనా ఉపయోగపడతాయి. వాళ్ళు ఇక్కడ ఉన్నారు. 3 రోజుల క్రితం మిస్టర్ అండ్ మిస్సెస్ హారిసన్ పేరుతో ఇక్కడ గది తీసుకున్నారు. వాళ్ళు నాకు తెలుసు అన్నాడు. ఇప్పుడు గదిలో ఉన్నారా అడిగాడు బోర్గ్. ఆమె ఉంది. గది తీసుకున్న మర్నాడు అతడు ఎక్కడికో వెళ్ళాడు. తిరిగి వస్తాడు. బిజినెస్ ట్రిప్ అన్నాడు. ఆమె గదిలో ఉందిగా? ఉంది. ఈ క్షణంలో ఉందా? కనుక్కుంటాను. జో డాడ్జ్ బయట హాల్లోకి వెళ్ళాడు. రిసెప్షన్ కౌంటర్ వెనకనున్న తాళం చెవుల బోర్డును చూసి అతడు తిరిగి వచ్చాడు.
ఆమె గదిలో లేదు అని ఆఫీసు తలుపు దగ్గరగా మూసి అతడు తన కుర్చీలో కూర్చున్నాడు. ఆమె గదిని నేనొకసారి చూడాలి అన్నాడు బోర్గ్. అది వీలవదు. హోటల్ రూల్స్కు అది వ్యతిరేకం. బోర్గ్ ఆవలించబోయి ఆపుకున్నాడు. నువ్వు అలా అంటే నేను ఈ గదిలో ఉండడం వృథా అవుతుంది. నీ టైము నా టైము వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అని బోర్గ్ లేవబోయాడు. కాసేపాగు, నువ్వు నాకు డబ్బివ్వాలి అన్నాడు. అది నిజమే. జేబులోంచి బోర్గ్ దట్టంగా ఉన్న నోట్ల కట్టను పైకి తీశాడు. వాటిలోంచి ఒక $5 నోటును తీసి డాడ్జ్కిచ్చాడు. నువ్వు నాకు చెప్పిన దాని విలువ అంతకంటే ఉండదు అన్నాడు బోర్గ్. జోడార్జ్ కోపంగా కళ్ళు ఉరిమాడు. మిస్టర్, $25 అన్నావు. మన మధ్య పోట్లాట రావడం మంచిది కాదు. $25 నాకివ్వాలి అన్నాడు. నేను నీకిచ్చేది నువ్వు నాకు చేసే సహాయం మీద ఆధారపడుతుంది. ఆమె గది ప్రక్కనే నాకు గది దొరికేటట్లు చూడు. ఆమె గదిలోకి నేను వెళ్లేందుకు నాకు తాళం చెవి ఇయ్యి. 1 గంట వరకు ఆ తాళం చెవి నా దగ్గర ఉంటే చాలు. నీకు $100 ఇస్తాను. నువ్వు గది బయట కాపలా ఉండాలి. ఆమె తిరిగి వస్తే ముందుగా నాకు చెప్పాలి. గదికి తాళం వేసి నేను ప్రక్క గదిలోకి వెళ్ళిపోతాను అన్నాడు బోర్గ్. నోట్ల కట్టలోంచి 2 $50 నోట్లను తీసి అతడు పట్టుకున్నాడు. వాటి వైపు డాడ్జ్ ఆత్రంగా చూశాడు. పెదిమలను నాలుకతో తడి చేసుకున్నాడు. తుపాకీ బ్యారెల్ మీద నోట్లు పెట్టి తీసుకోమంటున్నావు అన్నాడు డాడ్జ్. అలా అనుకోవచ్చు. ఇక్కడే ఉండు అని బయటకు నడిచి డాడ్జ్ తలుపును మూశాడు. 5 నిమిషాల తర్వాత అతడు తిరిగి వచ్చాడు. టేబుల్ మీద 2 తాళం చెవులను అతడు పడేశాడు. నీ గది నెంబరు 334. నీ గదికి ఎదురుగా ఆమె 335లో ఉంది. 1 తాళం చెవి నీ గదిది, రెండోది ఆమె గది. ఆమె హాల్లోకి రాగానే ఫోన్ చేసి నీకు చెప్తాను అన్నాడు డాడ్జ్. 2 $50 నోట్లను బోర్గ్ టేబుల్ మీద పడేశాడు. తాళం చెవులను అతడి జేబులో పడేసుకున్నాడు. డాడ్జ్ నోట్లను ఆత్రంగా లాక్కున్నాడు. బోర్గ్ హాల్లోకి నడిచి లిఫ్ట్ గది ముందు ఆగాడు. లిఫ్ట్లో 3వ అంతస్తుకు చేరుకున్నాడు. 334 గదిలోనికి అతడు ప్రవేశించాడు. కోటు హ్యాటు తీసేశాడు. తన సూట్ కేసును అతడు తెరిచాడు. అందులోంచి ఇన్సులేటెడ్ తీగ ఉండను అతడు తీశాడు. తోలు సంచిలో ఉన్న పనిముట్లను పైన పెట్టాడు. ఒక అగ్గిపెట్టెను పెట్లోంచి తీశాడు. నడవా దాటి ఎదురుగా ఉన్న 335 గది తాళం తీసి అతడు లోపలకు ప్రవేశించాడు. గది నలువైపులా అతడు వేగంగా చూశాడు. తలుపును మూశాడు. పనిముట్లను తీగ ఉండను పరుపు మీద ఉంచాడు. అట్టపెట్టెలోంచి చిన్న మైక్రోఫోన్ని అతడు తీశాడు. తలుపు పైభాగంలో మైక్రోఫోన్ని కనపడకుండా పెట్టి అతడు స్క్రూలు బిగించాడు. 2 తీగలను మైక్రోఫోన్కి అతికించాడు. పైనున్న రంధ్రంలోంచి 2 తీగలను బయటకు లాగాడు. నడవలో నేల మీద తివాసీ క్రింద నుంచి 2 తీగలను తన గదిలోకి అతడు తీసుకువెళ్ళాడు. ఈ పనంతా అతడు ఎంతో వేగంగా చేసేశాడు. 2 తీగలను తన గదిలో ఉంచి అతడి ఎదుటి గదిలోకి వెళ్ళాడు. తన పనిముట్లను తోలు సంచిలో పడేసుకుని సంచిని తీసుకున్నాడు. గది నలువైపులా చూశాడతను. 2 సూట్ కేసులు టేబుల్ మీదున్నాయి. నైట్ డ్రెస్ తలుపు పైన ఉంది. అతడు కప్బోర్డు సొరగులను తెరిచి చూశాడు. ఖాళీగా ఉన్నాయి. ఆ హోటల్ గదిలో ఎక్కువ రోజులు ఉండాలనే ఉద్దేశం గ్లోరీకి లేకపోవచ్చని అతడు ఊహించాడు. సరైన సమయంలో తను వచ్చినందుకు అతడు సంతోషించాడు. అంతా చూసి అతడు గుమ్మం వైపు వెళ్తుండగా టెలిఫోన్ మ్రోగింది. అతడు రిసీవర్ని ఎత్తాడు. ఆమె పైకి వస్తోంది అన్నాడు డాడ్జ్. బోర్గ్ రిసీవర్ని పెట్టేశాడు. తలుపు మూసి తాళం వేసి ఎదురుగా ఉన్న తన గదిలో అతడు మారాడు. తలుపు దగ్గరగా మూసి అక్కడే అతడు నిలబడ్డాడు. లిఫ్ట్ ఊచల తలుపు తీసిన చప్పుడు అతనికి వినపడింది. నడవమ్మట ఎవరో తొందరగా వస్తున్న బూట్ల చప్పుడైంది. తలుపు సందులోంచి అతడు నడవా వైపు చూశాడు. గ్లోరీని అతడు పోల్చలేకపోయాడు. ఆమె డెలానీతో ఉండేటప్పుడు 1-2 సార్లు ఆమెను చూశాడు. కానీ అంత పరీక్షగా చూడలేదు. ఆడవాళ్ల మీద అతడికి అంతగా ఆసక్తి లేదు. ఆడవాళ్లతో కాలం గడపడం డబ్బు దండగా అనిపించింది అతనికి. వాళ్ళ నుంచి మొగాడు పొందే ఆనందం అతనికి ఊహాతీతంగా ఉండేది. పొడుగ్గా సన్నగా ఉన్న గ్లోరీ హ్యాండ్ బ్యాగ్లో తాళం చెవి కోసం వెతికింది. తన దగ్గరున్న ఫోటోలో కంటే ఆమె వయసులో పెద్దదైనట్లు కనిపిస్తోంది. అలసిపోయినట్లు చికాకుగా ఉందామె. కళ్ళ క్రింద నల్లటి గీతలున్నాయి. ఆమె అందంగానే కనిపిస్తోంది. ఆమె గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. తన సూట్ కేసులోంచి చిన్న యాంప్లిఫైయర్ని తీశాడతను. మైక్రోఫోన్ తీగలను యాంప్లిఫైయర్కి అతికించాడు.
యాంప్లిఫైయర్ నుంచి తీగలను మెయిన్స్కు ప్లస్ చేశాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. గ్లోరీ గదిలో అతడు ఉంచిన మైక్ చాలా శక్తివంతమైనది. ఆమె అటూ ఇటూ గదిలో కదలడం అతడికి వినపడుతోంది. జాగ్రత్తగా వింటే ఆమె గాలి పీల్చి వదలడం కూడా వినిపిస్తోంది. అతడు సిగరెట్ వెలిగించాడు. కుర్చీలో కూర్చుని ఎదుట గదిలోని శబ్దాలను వింటున్నాడు. గ్లోరీ అంత గాబరాగా చికాకుగా ఉండడానికి కారణం ఉంది. టాకామోరీని కలుసుకొని మాట్లాడతానని హేరీ చెప్పినప్పుడు ఆమె స్తంభించిపోయింది. ఏరోడ్రమ్కి హేరీతో ఆమె వెళ్ళి అతడికి వీడ్కోలు చెప్పింది. అతడిని వాళ్ళు చూస్తారనే నమ్మకం ఆమెకు లేదు. ఇవాళ 4 హేరీ ఫోన్ చేస్తానన్నాడు. అందుకే ఆమె తొందరగా గదికి తిరిగి వచ్చింది. ఆమె కుర్చీలో కూర్చొని అతడి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తోంది. హేరీ నుంచి ఫోన్ కాల్ వస్తుందనే నమ్మకం కూడా లేదామెకు. అతడు ఈ పాటికి జైల్లో ఉండొచ్చు, లేకపోతే మరణించి ఉండొచ్చు అనుకుంటూ సిగరెట్ మీద సిగరెట్ ఆమె కాల్చి పారేస్తోంది. తనలో తలెత్తే భయాలను వెడలగొట్టడానికి ప్రయత్నిస్తూ అతడి ఫోన్ కాల్ కోసం ఆమె వేచి ఉంది. సరిగ్గా 4 టెలిఫోన్ మ్రోగింది. ఆమె త్రుళ్ళిపడుతూ లేచింది. యాస్ట్రే కింద పడింది. ఆమె తటాలున రిసీవర్ని అందుకుంది. గ్లోరీ! చాలా దూరం నుంచే వచ్చిందతని కంఠం. ఓ ఎస్ హెరీ, నీ గురించి నేను చాలా బెంగపడుతున్నాను అందామె. అతడి కంఠాన్ని విన్నందుకు ఆమె సంతోషించింది. గ్లోరీ విను, నా ప్లాను ఫలించలేదు. నేను ఫోన్లో నీకంతా చెప్పలేను. నేను ఓక్లీహోమాకు ప్లేన్లో బయలుదేరుతున్నాను. నువ్వు నన్ను అక్కడ కలుసుకో. 6:10 అక్కడి నుంచి ఒక ప్లేన్ ఉంది. దానిలో నువ్వు బయలుదేరు. 10 తర్వాత ప్లేన్ అక్కడకు చేరుకుంటుంది. ఎయిర్పోర్టులో నా కోసం వేచి ఉండు అన్నాడు. అలాగే డార్లింగ్. అతడు వాటిని తీసుకోనన్నాడా? అతడు వాటిని తీసుకున్నాడు, కానీ డబ్బు ఇవ్వలేదు. అంతా మనం కలుసుకున్నాక చెప్తాను అన్నాడు. అలాగే హెరీ, నువ్వు ప్రమాదంలో ఉన్నావా? లేదు, ఇప్పుడు ఎక్కువగా మాట్లాడకు అన్నాడు హేరీ. ఆల్ రైట్ డార్లింగ్, ఓక్లీహోమా ఎయిర్పోర్ట్లో 10 గంటలకొచ్చే నీ విమానం కోసం ఎదురుచూస్తాను, అంతేనా అంది. ఓకే, నిన్ను త్వరలో చూస్తాను అని హేరీ రిసీవర్ని పెట్టేశాడు. ఎదుటి గదిలో ఉన్న బోర్గ్ అంతా విన్నాడు. అతడు మరో సిగరెట్ వెలిగించాడు. అతడు కొంతసేపు ఆలోచించాడు. ఇయర్ ఫోన్స్ తీసేశాడు. ప్లగ్ తీసేసి యాంప్లిఫైయర్స్ కనెక్షన్ విప్పేశాడు. యాంప్లిఫైయర్ని, ఇయర్ ఫోన్స్ని అతడు సూట్ కేసులో దాచేశాడు. అతడు కోటు తొడుక్కున్నాడు. తల మీద హ్యాట్ పెట్టుకొని అతడు గదిలోంచి బయటకు నడిచాడు. లిఫ్ట్లో క్రిందకు దిగి అతడు రిసెప్షన్ హాల్లోకి చేరుకున్నాడు. డాడ్జ్ అతని దగ్గరకొచ్చాడు. అంతా సవ్యంగా ఉందా అడిగాడు డాడ్జ్. ఎస్, ఓక్లీహోమా సిటీకి వెంటనే ప్లేన్ ఎప్పుడుందో ఎవరు చెప్పగలరు అడిగాడు బోర్గ్. నేను అడిగి చూస్తాను అని డాడ్జ్ హాల్ పోర్టర్ దగ్గరకు వెళ్ళాడు. కాసేపయ్యాక అతడు తిరిగొచ్చాడు. 5 ఒక ప్లేన్ ఉంది, 6:10 ఇంకో ప్లేన్ ఉంది అన్నాడు డాడ్జ్. బోర్గ్ తన వాచ్ వైపు చూశాడు. తను 5 గంటల ప్లేన్లో వెళ్ళగలడు. అతడు బయటకు వెళ్ళబోయాడు. మిస్టర్, నువ్వు వెళ్ళిపోతున్నావా అడిగాడు డాడ్జ్. బోర్గ్ ఆగి జవాబు ఇవ్వలేదు. వేగంగా బయటకు వెళ్ళాడు. టాక్సీలో కూర్చొని తలుపు మూశాడు. ఎయిర్పోర్టుకు పద, ఫాస్ట్ అన్నాడు బోర్గ్. టాక్సీ వెళ్ళిపోతుంటే డాడ్జ్ నిలబడి చూశాడు. కోపంగా తన గదిలోకి వెళ్ళి అతడు కూర్చున్నాడు. బోర్గ్ ఇచ్చిన డబ్బును అతడు రెడ్ అడ్మిరల్ గుర్రం మీద పెట్టాడు. ఆ రేసు ఇప్పుడు సాగుతూ ఉంటుంది. ఏమవుతుందో అని అతడు తికమకలు పడుతున్నాడు. 20 నిమిషాల పైదాకా అతడు గాబరాగా కూర్చున్నాడు. టెలిఫోన్ వైపు చూస్తున్నాడు. కాసేపట్లో రేస్ ఏమైందో అతనికి తెలిసింది. రెడ్ అడ్మిరల్ నెగ్గలేదు. 6వ స్థానం దానికొచ్చింది. ఆ వార్త విని అతడు కోపంగా రిసీవర్ని పెట్టేశాడు. అతడు చిక్కుల్లో ఇరుక్కున్నాడు. అతడు తొందరగా డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు ఎలా సంపాదించినా పర్వాలేదు. అతడు తలుపు తెరిచి హాల్లోకి వెళ్ళాడు. హాలు పోర్టర్ నుంచి లిఫ్ట్ తీసుకుందామనుకున్నాడు. గ్లోరీని చూసి అతడు ఆగాడు. ఆమె రిసెప్షన్ కౌంటర్ ముందు నిలబడి తన గదికి డబ్బు చెల్లిస్తోంది. హ్యాండ్ బ్యాగ్లోంచి ఆమె నోట్ల కట్టను తీసింది. ఆ కట్టవైపు డాడ్జ్ ఆత్రంగా చూశాడు. రిసెప్షన్ కౌంటర్ నుంచి ఆమె వెళ్ళిపోతోంది. అతడు వేగంగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. మిస్సెస్ హారిసన్, మీతో మాట్లాడాలి. నా గదిలోకి వస్తే బాగుంటుంది అన్నాడతను. అతడు అలా అనగానే ఆమె ఉలిక్కిపడింది. ఆమె భయాన్ని అతడు గుర్తించాడు. భయపడేవాళ్ళు తాము ఏమడిగినా వెంటనే ఇస్తారని అతడికి తెలుసు. ఏమిటి అంది గ్లోరీ గాబరాగా. ఎక్కువ టైం పట్టదు, నా గదిలోకి రండి అన్నాడతను. ఇద్దరూ హాల్లో నడిచి అతడి గదిలోకి వెళ్లారు. అతడు తలుపును దగ్గరగా మూశాడు. మిస్సెస్ హారిసన్ కూర్చోండి అన్నాడతను.
గ్లోరీ కుర్చీలో కూర్చుంది. నేను తొందరగా వెళ్ళాలి, ఏమిటి సంగతి అందామె. నాకు కొంత సమాచారం తెలుసు, దానిని మీరు కొనుక్కోవచ్చు అన్నాడతను. గ్లోరీ త్రుళ్ళిపడింది. కొనడం ఏమిటి, నాకు అర్థం కావడం లేదు అంది. ఒక వ్యక్తి మీ భర్త గురించి దర్యాప్తు చేస్తున్నాడు. వివరాలు కావాలంటే నాకు $200 మీరివ్వాలి అన్నాడతను. అతడి మాటలు వినగానే ఆమె శరీరం చల్లబడింది. ఆమె తొందరగా వెళ్తే గాని విమానంలో ఎక్కలేదు. ఎవరతను ప్రశ్నించిందామె. అతడు దుఃఖలా ఉంటాడు. నల్లటి మీసాలు, భయంకరమైన మనిషి. ఎలర్ట్ ఎంక్వైరీ ఏజెన్సీ తరపున పనిచేస్తున్నానని అతడు అన్నాడు. ఆమె ముఖం పేలవంగా అయింది. ఆమె మూర్ఛపోతుందేమో అని అనుకున్నాడతను. బోర్గ్, బెన్ పంపిన హంతకుడు. ఆమె విశేషంగా భయపడింది. బెండలాని వాళ్ళ కోసం వెతుకుతున్నాడు, సందేహం లేదు అనుకుంది. డాడ్జ్ ఆమె వైపే చూస్తున్నాడు. ఇంకా ఏమైనా కావలిస్తే నువ్వు డబ్బిచ్చి కొనుక్కోవాలి అన్నాడతను. గ్లోరీ హ్యాండ్ బ్యాగ్లోంచి 4 $50 నోట్లను తీసి టేబుల్ మీద పెట్టింది. నోట్లను డాడ్జ్ పరీక్షగా చూసి జేబులో దాచుకున్నాడు. అతడి దగ్గర ఫోటోలున్నాయి. నీది, నీ భర్తది. నీ పేరు గ్రిఫిన్ అని చెప్పి ఫోటో నాకు చూపించాడతను. నేను వెంటనే పోల్చాను. మీరు హారిసన్ పేరుతో ఈ హోటల్లో ఉంటున్నారని చెప్పాను. గ్లోరీ శరీరం వణుకుతోంది. ఆమెకు ఇంకా ఎక్కువ అడిగి ఉండవలసిందని డాడ్జ్ అనుకున్నాడు. నీ గదికి ఎదురుగా అతడు గది తీసుకున్నాడు. అతడు ఎలాగో నీ గదిలోకి వెళ్ళాడట. నీ గదిలో మైక్రోఫోన్ పెట్టాడట. నీ మాటల్ని అతడు పూర్తిగా వినుండాలి అన్నాడు డాడ్జ్. గ్లోరీ గజగజ వణికింది. మైక్రోఫోన్. తను ఓక్లిమా ఎయిర్పోర్ట్లో హేరీని కలుసుకుంటున్నట్లు బోర్గ్ వినుంటాడు. అరగంట క్రితం అతడు వెళ్ళిపోయాడు. ఓక్లిమాకు వెంటనే విమానం ఎప్పుడుందని అతడు నన్ను అడిగాడు. 5 గంటల విమానంలో అతడు అక్కడికి వెళ్ళిపోయాడు అన్నాడు డాడ్జ్. ఆమె భయం వర్ణనాతీతం. హేరీ వచ్చేసరికి ఓక్లిమా ఎయిర్పోర్ట్లో బోర్గ్ ఉంటాడు. ఆమె బోర్గును గురించి ఎంతో వింది. అతడు చాలా వేగంగా షూట్ చేయగలడు. ప్లేన్లోంచి దిగిన హేరీని అతడు వెంటనే పోల్చగలడు. గంట ముందుగా అతడు ఓక్లిమాకు వెళ్ళాడు. బోర్గ్ ఎక్కడో దాక్కుంటాడు. హేరీ విమానం వచ్చినదాకా అతడు వేచి ఉంటాడు. ప్లేన్ దిగి హేరీ వస్తుండగా అతడు షూట్ చేస్తాడు. హేరీని తను రక్షించాలి. ఈ ప్రమాదాన్ని గురించి తను హేరీకి ఎలా చెప్పగలదు? పిడికిలి బిగించి ఆమె ఆలోచిస్తోంది. అంతే నేను చెప్పగలిగింది. అతడిని చూడగానే నాకు అసహ్యం పుట్టుకొచ్చింది. అతడు పిశాచం లాంటి మనిషి అన్నాడు డాడ్జ్. గ్లోరీ మాట్లాడకుండా అతడి గదిలోంచి హాల్లోకి నడిచింది. హోటల్ నౌకరు ఆమె సూట్ కేసులను పట్టుకుని హాల్లో ఉన్నాడు. ఎయిర్పోర్టుకు నాకు ట్యాక్సీ కుదుర్చు అందామె అతడితో. ఆమె ట్యాక్సీలో కూర్చుంది. ట్యాక్సీ వెళ్ళిపోయింది. డాడ్జ్ ట్యాక్సీ వైపు నవ్వుతూ చూశాడు. తన గదిలోకి వడివడిగా వెళ్ళిపోయాడు. విమానంలోంచి హేరీ క్రిందకు చూశాడు. ఓక్లహోమా ఎయిర్పోర్ట్ లైట్లు కనిపిస్తున్నాయి. హేరీ మంచి నిషాలో ఉన్నాడు. లాస్ ఏంజిల్స్ ఎయిర్పోర్ట్లో హేరీ బాగా విస్కీ సేవించాడు. దాని మూలంగా ఏర్పడిన నిషా ఇంకా పోలేదు. ప్లేన్ దిగుతుండగా హేరీ మనసులో జరిగిందంతా తిరుగుతోంది. తన ప్లాన్ ఫలించలేదు. అతడు డైమండ్స్ను ప్యాక్ చేసి టాకామోరీకి పోస్టు ద్వారా పంపాడు. టాకామోరీ పోలీసులకు రిపోర్టు ఇవ్వనన్నాడు. టాకామోరీ తను చెప్పినట్లు పోలీసులకు రిపోర్ట్ ఇవ్వకపోతే తనకు ప్రమాదం లేదు. టాకామోరీకి డైమండ్స్ కావాలి. వాటిని అతడు పంపేశాడు. ఇప్పుడు టాకామోరీ తనను గురించి ఏమీ చేయడని అతడు ఆశిస్తున్నాడు. డైమండ్స్ అతడికిచ్చేశాక లాస్ ఏంజల్స్ నుంచి వెళ్ళిపోవడం మంచిదని హేరీ భావించాడు. ఓక్లహోమా చాలా దూరంగా ఉంది. అక్కడి నుంచి టాకామోరీ ఏం చేస్తాడో తను గమనించవచ్చా? ఓక్లహోమా నుంచి అవసరాన్ని బట్టి అతడు ఎక్కడికైనా పారిపోగలడు. హేరీ తన పరిస్థితిని గురించి ఆలోచిస్తున్నాడు. 1.5 మిలియన్లు తనకు రాలేదు. తనకు మిగిలింది $50,000. ఆ మాటకొస్తే అది కూడా పెద్ద మొత్తమే. అంత డబ్బును తను ఎప్పుడూ ఇంతకుముందు చూడలేదు. కానీ తను ఆశించిన 1.5 మిలియన్ల ముందు ఇది చాలా చిన్న మొత్తం అనుకున్నాడు. ఇప్పుడు తను యూరప్కి వెళ్ళలేడు. తన దగ్గర $50,000 మాత్రమే ఉన్నాయి. అతడు డబ్బును వృథాగా ఖర్చు పెట్టకూడదు. దానిలో తను ఎయిర్ టాక్సీ వ్యాపారం నెలకొల్పవచ్చు. కానీ మరెవరితో పార్ట్నర్షిప్తో ఆ వ్యాపారం చేయాలి? తను స్వంతంగా ఎయిర్ టాక్సీ వ్యాపారం చేయలేడు. తన దగ్గరున్న డబ్బు చాలదు. తను వ్యాపారం ఎప్పుడు లాభాలను ఇస్తుందో చెప్పలేడు. అటువంటి పరిస్థితుల్లో తన దగ్గరున్న డబ్బును స్వంత వ్యాపారంలో ఇరికించడం మంచిది కాదు. అతడు ఇదంతా ఆలోచిస్తుండగా విమానం క్రిందకు దిగి
రనప్ మీద దూసుకుపోతూ ప్రకాశవంతమైన లైట్లు ఉన్న చోట ఆగింది. బయట కొంతమంది నిలబడి ఉన్నారు. వాళ్లల్లో గ్లోరీ కోసం అతడి కళ్ళు వెతికాయి. కానీ ఆమె ఎక్కడా కనపడలేదు. ఇంజన్ల చప్పుడు ఆగిపోయింది. ఎయిర్ హోస్టెస్ తలుపును త్రోసి తెరిచింది. హేరీ ముందుకు కదిలి గ్యాంగ్వే మెట్లమ్మట దిగసాగాడు. ప్లేన్లో చాలామంది ప్యాసింజర్లు ఉండడం వలన అతడు మెల్లగా దిగవలసి వచ్చింది. అతడు క్రిందకు దిగి చాలా దూరంలో ఉన్న గుంపు వైపు చూశాడు. చక్కటి గాలి వీస్తోంది. అంత చల్లగా లేదు. అతడు గ్లోరీని గుర్తించి చెయ్యెత్తి ఊపాడు. ఆమె వేగంగా అతడి వైపు పరిగెత్తింది. హలో, మనం ఎక్కడికైనా వెళ్ళి కూర్చుని మాట్లాడదాం అన్నాడతను. అలాగే అంది గ్లోరీ. అనేక మంది మధ్యన వాళ్ళకి రిసెప్షన్ హాల్ వైపు నడుస్తున్నారు. వాళ్ళందరినీ పోని, మనకి తొందర లేదు అన్నాడు హేరీ. వాళ్ళ మధ్యనే మనం వెళ్దాం, ఆగొద్దు అందామె. ఆమె కంఠంలోని గాబరాను అతడు గుర్తించాడు. ఆమె వంక చూశాడు. ఆమె ముఖం పేలవంగా ఉంది. కళ్ళల్లో ఏదో భయం నృత్యం చేస్తోంది. ఏమైంది అడిగాడతను. ఆమె అతడి చెయ్యిని గట్టిగా పట్టుకుంది. అందరి మధ్య ఇద్దరు నడుస్తున్నారు. బోర్గుకు నువ్వు ఇక్కడున్నావని తెలిసింది. ఎక్కడో అతడు దాక్కుని ఉండాలి. మన కోసం అతడు చూస్తున్నాడు అంది గ్లోరీ. క్షణకాలం అతడి గుండె స్తంభించిపోయింది. అతడు ఆమెతో తొందరగా నడవసాగాడు. నిజంగానా అడిగాడు. అవును. అతడు ఇక్కడ ఉన్నాడా? ఎక్కడున్నాడు? నేను చెప్పలేను. అతడి కోసం చూశాను, కానీ నాకు కనపడలేదు. చీకట్లో ఎక్కడో ఉంటాడు. ఈ ప్రాంతంలో ఎక్కడైనా అతడు ఉండొచ్చు. బోర్గుకి నువ్వు తెలుసు. నాతో అతడికి పరిచయం లేదు. నన్ను అతను పోల్చుకోలేడు. బోర్గ్ ఇక్కడున్నాడని తెలిసి నన్నెందుకు కలుసుకున్నావు? నీ మూలంగా అతడు నన్ను అనుమానించవచ్చు అన్నాడు. నేను నీకు ఏ విధంగానూ హాని చేయలేదు. బోర్గ్ దగ్గర మనిద్దరి ఫోటోలు ఉన్నాయి అంది గ్లోరీ. నా ఫోటో ఉందా? హేరీ గ్రీన్ ఫోటో ఉందని నువ్వంటున్నావా? లేదు, అతడి దగ్గర నీ ఫోటో ఉంది. ఎలా అతడు సంపాదించాడో అంది. రిసెప్షన్ హాల్లోంచి క్యాంటీన్ గదిలోకి వాళ్ళు వెళ్లారు. విశాలమైన గది. కిటికీలకు తెరలు కట్టబడి ఉన్నాయి. అనేక మంది ప్యాసింజర్లు గదిలో ఉన్నారు. మరో విమానంలో వెళ్లేవాళ్లు కొందరు, ఇళ్లకు పోవడానికి కార్ల కోసం వేచి ఉండేవాళ్లు మరికొంతమంది ఉన్నారు. క్యాంటీన్లో వాళ్ల మధ్య తనకే ప్రమాదం లేదనిపించింది హేరీకి. తలుపు కనిపించేటట్లు కూర్చుందాం అన్నాడతను. ఖాళీగా ఉన్న ఒక టేబుల్ దగ్గర వాళ్ళు కూర్చున్నారు. జేబులోంచి పిస్టల్ని తీసి అతడు తన ఒళ్ళో ఉంచుకున్నాడు. టేబుల్ క్రింద అతడి ఒళ్ళో ఉన్న పిస్టల్ ఎవ్వరికీ కనపడడం లేదు. ఏదైనా ప్రమాదం వస్తే టేబుల్ని తన్ని అతడు పిస్టల్ని పేల్చగలడు. బేరర్ రాగానే హేరీ 2 డబుల్ విస్కీలు ఆర్డర్ ఇచ్చాడు. గ్లోరీ, హేరీ ప్రక్కనే కూర్చున్నారు. బేరర్ విస్కీలు తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయిందాకా వాళ్ళు మాట్లాడలేదు. అతడు కొంచెం విస్కీ తాగాడు. బోర్గ్ దగ్గర హేరీ గ్రీన్ ఫోటో కాక నా ఫోటో ఉంది. అదేనా నువ్వనేది అన్నాడు. అవును. హోటల్ డిటెక్టివ్కి బోర్గ్ ఒక ఫోటో చూపించాడట. దాన్ని బట్టి అతడు నిన్ను వెంటనే పోల్చగలిగాడు. అందువలన అది నీ ఫోటో అయి ఉండాలి అందామే. అయితే బోర్గ్ నేనెవరో కనుక్కున్నాడు. అతడు ఎలా కనుక్కోగలిగాడు? నీ మారువేషం ఐడియా అంతా గాల్లోకి ఎగిరిపోయిందన్నమాట. ఏం జరిగిందో నాకంత వివరంగా చెప్పు. హోటల్ డిటెక్టివ్ డార్జ్ తనతో చెప్పిందంతా ఆమె అతనికి వివరంగా చెప్పింది. నేను మొదట్లోనే నిన్ను హెచ్చరించాను. బెన్ మన కోసం వెంటాడతాడన్నాను. బెన్ ప్రమాదకరమైన మనిషి. అతడి గురించి ఎన్ని కథలో విన్నాను అంది. బోర్గ్ కిరాతకుడని హేరీకి తెలుసు. అతడు సగం పైన విస్కీ సేవించి సిగరెట్ వెలిగించాడు. అతడు గుమ్మం వైపే చూస్తున్నాడు. నువ్వు నన్ను కలుసుకోకుండా ఉంటే బాగుండేది. అతడు నన్ను అంతగా పోల్చేవాడు కాదు. కానీ అతడు నిన్ను తప్పక పోలుస్తాడు. నలుపు తెలుపు గౌను నువ్వెందుకు వేసుకున్నావు? ఆ గౌన్లో గుడ్డాడు కూడా నిన్ను పోల్చగలడు అన్నాడు. మరో గౌను వేసుకోవడానికి నాకు టైం లేదు. ప్లేన్లో ఇక్కడకు రావాలి. బోర్గ్ గురించి చెప్పాలి. ఆ తొందరలో నేను దుస్తులు మార్చుకోలేకపోయాను అంది గ్లోరీ. రాత్రంతా ఈ క్యాంటీన్లో మనం ఉండలేం. ఏ హోటల్లోనైనా గది బుక్ చేసావా అడిగాడు. లేదు డార్లింగ్, నీకంటే అరగంట ముందుగా నేనిక్కడికొచ్చాను. బోర్గ్ ఎక్కడైనా కనిపిస్తాడేమో అని చూస్తూ ఉండిపోయాను అంది. నువ్వంతా పాడు చేశావు. తల దాచుకోవడానికి మనకు ఒక గది కూడా లేదు అన్నాడతను. గ్లోరీ అతడు భయపడుతున్నాడని గుర్తించింది. భయం మూలంగా అతడు నెపాన్ని తన మీదకు తోస్తున్నాడని ఆమె గ్రహించింది. తను ఏదో చేసి ఈ పరిస్థితిలో నుంచి అతన్ని కాపాడాలి. హేరీ, నీకేం జరిగింది? నీకెందుకు డబ్బు రాలేదు అంది. ఆ జపనీస్ గాడిద నేనే ఈ దొంగతనం చేశానని గ్రహించాడు.
అందువలన డైమండ్స్ అతడికిచ్చి చేతులు కడుక్కొని రావాల్సి వచ్చింది. ఆమె మొహంలో రక్తం చుక్కలేదు. నీ గురించి అతడు పోలీస్ రిపోర్ట్ ఇస్తాడా అంది. ఇవ్వనన్నాడు. ఇస్తాడనుకోను. వాడిని గురించి మర్చిపో. మనం బోర్గు గురించి ఏం చేయాలి అన్నాడు. హేరీ, నువ్విక్కడే ఉండు. ఈ గదిలో నువ్వుండగా బోర్గ్ ఏమీ చేయకపోవచ్చు. నేను వెళ్ళి ఏదో హోటల్లో గది బుక్ చేసి తిరిగి వస్తాను. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. ఉండు అందామె. హేరీ ఆమె వైపు చికాకుగా చూశాడు. అది మంచిదే. ఈ గదిలో నేనుండగా బోర్గ్ ఏమీ చేయకపోవచ్చు. నేనిక్కడే ఉంటాను. నువ్వు తొందరగా వెళ్ళిరా అన్నాడు హేరీ. ఆమె కుర్చీలోంచి లేచింది. క్యాంటీన్ గదిలోంచి రిసెప్షన్ హాల్లోకి నడిచింది. ఆమె మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి. బెన్ అతన్ని వెంటాడడంతో ఊరుకోడు. తన కోసం కూడా వెంటాడతాడు. హేరీని తనని కూడా బోర్గ్ నిర్మూలించడానికి ప్రయత్నిస్తాడు. బెన్ ఆమెకు తెలుసు. తనను మోసగించిన వాళ్లను బెన్ వదలడు. బెన్ ఇద్దరినీ చంపమని బోర్గుతో చెప్పి ఉండాలి అనుకుంది గ్లోరీ. ఎయిర్పోర్ట్ ముందుకు వెళ్ళింది ఆమె. చీకట్లోకి చూస్తూ క్షణకాలం నిలబడింది. ఎన్నో ట్యాక్సీలు రోడ్డు వారగా ఉన్నాయి. ఆమెకు కావలసింది ట్యాక్సీ కాదు, ఏదైనా కారును ఆమె అద్దెకు తీసుకోవాలి. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగిద్దాం. మీకు ఈ నవల నచ్చినట్లయితే వెంటనే పక్కనే ఉన్న లైక్ను ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.